టోటల్గా మాకు పెండింగ్ ఉన్నాయి. ఒకటి అమూల్ అవసరం కాదు, ఇంకోటి అమూల్ రెసిడెన్స్ అది చాలా కిలోలు ఉన్నారు సార్. అది 54 ఆ 3 మటుకి లాస్ట్ గవర్నమెంట్ యాక్చువల్గా సార్ ఎస్టిమేట్ కమిషనర్ కూడా నాకు ఎక్కువ పంపించండి. సార్ ఎవరు సార్? పనిచేయరు రాజకీయ నాయకులు, ఎందుకంటే ఒక రాజకీయం ఉంది. మీకు వాస్తవాలు ఏమంటే ప్రతి 5 ఏళ్లకు కొత్త ఓటర్లు వస్తాయి. పిల్లోళ్ళు కొత్త చిన్న పిల్లలు పెద్దోళ్ళు అయితే కొత్త ఓటర్లు వచ్చేసి ఓటేసే హక్కు వస్తుంది. అదే రకంగా ప్రతి సంవత్సరము ప్రతి 2 ఏళ్లకు 3 ఏళ్ళకు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, పెన్షన్ లేనటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. అవసరాలకు తగినట్టు ప్రభుత్వాలు పనిచేస్తామని మీకు చెప్తాను. ఈ గట్టిగా అరుస్తానే సమస్య నిమిషంలో పరిష్కారం కాదు. ఇది తెలిసిన వ్యక్తిని తెలియని కాదు, కొత్త చేస్తా. అయిపోయినది నేను అంటే 5 మంది అంటే తమరితో మాట్లాడతాం, ఎక్కువ మంది రాండి, 4-5 మంది ఉన్నా. మీకు సమస్య కావాలా పరిష్కారం కావాలన్నప్పుడు వాళ్ళు మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళ 5 మందిని పంపించాలి. చెప్తా ఈ కాన్స్టిట్యున్సీలో మేము పార్టీలు చూడము, కులం చూడము, మతం చూడము, పేదవాళ్ళకు పనిచేస్తాం. పేదవాళ్ళకు ఖచ్చితంగా పనిచేస్తాం. ఒకసారి మాట్లాడిచ్చే అందుకే నేనే వచ్చాను. అందరూ ఇబ్బంది పడతారు. నేను ముందుకు వచ్చిన కొంచెం వాళ్ళకి హ్యాపీ. మాకు దయచేసి
ఇక్కడ ఇప్పుడు 2 కేసులు ఆడ సార్ ఉన్నారు మాట్లాడతారు రామ్మా ఏమ్మా ఆడ సార్ ఉన్నారు మాట్లాడతారు కత్తి వచ్చి పడతారు తరుణ్ అని చెప్పి ఉన్నాడు సార్ ఇక్కడ అక్కడ కొద్ది ఇది కాదు దూరం కూడా ఇతర పార్టీలు ప్రభుత్వంలో పెద్దలు పనిచేసే ప్రభుత్వం 100% ఇళ్ల పట్టాలు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఈసారి మేము ఇళ్ల పట్టాలు ఇస్తాము, ఇల్లు కూడా ఇస్తాము. రైట్ తల్లి ఒక 5 మంది వచ్చి మన సార్తో పాటు లోపల పంపిస్తాం, మిగతా వాళ్ళు బయట